నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, రావణాసుడు గొప్ప శివభక్తుడు అయినా కూడా ఆఖరికి నాశనం అయ్యాడు. దీని గురించి తెలియజేస్తారా? ఆ మధ్యకాలం ఒక ఆయన గొప్ప శివభక్తుడు, కూతుర్ని కూడా జాతకాలు చెప్పించడం ఇలా చేసేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ శివభక్తుడు? శివభక్తి తప్పనంటలేదమ్మా. నీవు ఏ భక్తుడివైనా కానీ ఆ భక్తి తత్వానికి తగినట్టుగా నువ్వు ఉండకపోతే అనుభవించి తీరతారు. రావణాసుడు శివభక్తుడే, కానీ వెళ్ళి పార్వతిని అవమానించాడే, ఒకప్పుడు శివుణ్ణి అవమానించాడే, కైలాసం కదిల్చి నంది చేత శాపం తిన్నాడే పెద్ద మనిషి. ఇవన్నీ మర్చిపోయారా మీరు? తరువాత రావణాసుడు చేసిన తప్పులు చెప్తా. అదేమిటంటే, నేను దేవుడికి పూజ చేస్తానండి, సంతోషం. దేవుడికి పూజ చేసి బయటవాడిని చావగొట్టి వాడి డబ్బులు దొంగిలించావు అనుకో, నువ్వు అది పాపం కాదా? ఆ దేవుడు అడ్డం వస్తాడా నీకోసం? లంకానగరం ఎవరి కోసం నిర్మించాడు? విశ్వకర్మ కుబేరుడి కోసం. ఎవరు తీసుకున్నాడు? కుబేరుణ్ణి చావగొట్టి లంకానగరం ఆక్రమించావు. పుష్పక విమానం ఎవరిది? కుబేరుడి కోసం చేశాడు. దాన్ని ఏం చేశావు? సొంతానికి తీసుకున్నావు. అలాగే అందమైన ఆడది కనిపిస్తే చాలు, ఋషి భార్య, రాజు భార్య మరోటి చూడలేదు. ఎంతమందిని ఎత్తుకొచ్చి లంక నగరంలో దాచుకున్నాడో గమనించారా? అంటే నేను పరమభక్తుడిని గనక రోజుకి 50 మంది ఆడవాడితో తిరుగుతా అంటే అది భక్తికి సంకేతమా ఏమన్నా? నిజమే. 63 కోటి దేవతల చేత త్రికాల పాదాభివందనం చేయించుకున్నాడు. శివలింగాలకు అర్చన చేశాడు. కాదనంటల్లా, మహాభక్తుడే. భక్తుడైన వాడికి ఉండకూడని లక్షణములన్నీ కూడా మన వాడికి ఉన్నాయి. ఒక్క లంక కాదు, ఆ రోజుల్లో 9 లంకలు ఉండేవి. 9 తన ఆక్రమించుకుని తన సైన్యాన్ని పెట్టుకున్నాడు. ఇంకొక్కటి చెప్తే మీకే అసహ్యం వేస్తుంది. వాలితో సంధి చేసుకున్నాడు. వాలితో సంధి ఏం చేసుకున్నాడో ఉత్తరాఖండలో ఉంది. ఏమిటి? ఇక్కడి నుంచి రాజ్యం దొంగిలించానుకో, నేను గెలిచానుకో, నీకు నాకు సగం సగం. డబ్బు వచ్చిందనుకో, నీకు నాకు సగం సగం. బాగుంది, 50-50 అన్నది బాగానే ఉంది. ఇంకొక క్లాజ్ ఉంది. నాగరికత తెలుసున్న ఎవడైనా కానీ ఎంత విచ్చలవిడిగా తిరిగేవాడు కూడా అసహ్యించుకుంటాడు. అది ఏమిటో తెలుసా? ఎవరినైనా ఆడవాళ్ళని ఎత్తుకొచ్చాననుకో, 50-50, ఆడదాంతో నేను అనుభవిస్తాను, నువ్వు అనుభవిద్దు. కానీ దుర్మార్గం కాదా ఇది? ఇది తప్పు కాదా? అన్నీ కూడా. మరి పెద్ద మనిషి వాలంటాడు, నువ్వు నాకు చెప్పుంటే రావణాసుడి తగ్గించి సీతను పట్టుకొచ్చి ఉండేవాడు. పిచ్చివాడా, నువ్వు వాగుతున్న వాగుడేమన్నా అర్థం ఉందా? రావణాసుడు చేసిన పని అది. రంభ నలకూబరుడితోటి ఇష్టపడుతోందని తెలుసును. రంభని లాక్కొచ్చాడు. వేదవతి తపస్సు చేసుకుంటోంది. వేదవతి మీద అత్యాచారం చేశాడు పెద్ద మనిషి. తన సైన్యాలన్నిటినీ పట్టుకొచ్చి సంధి చేసుకుంటా అని చెప్పి, నిజానికి వాలి ఉన్న సామ్రాజ్యం ఎవరి సామ్రాజ్యం? రాముడి సామ్రాజ్యం అది. అయోధ్య సామ్రాజ్యం అది. చెట్ల పై భాగాలు మీకు, కింది భాగాలు నాకు. దీనికి ఋషుల్ని ఎన్ని వందల మందిని చంపాడండి, ఎన్ని యజ్ఞాలు. మరి నువ్వు శివుడి పూజ చేశానంటావు, శివుడి యజ్ఞాలు చేశానంటావు, శివుణ్ణి ఆరాధించే యజ్ఞాలు జరుగుతుంటే వాటిని తగలబెట్టావు కదా నువ్వు. ఎన్ని యజ్ఞాలు తగలబెట్టావు నిష్కారణంగాను. ఎంతలా తగలబెట్టాడంటే, ఋషులు కళ్ళు తెరిచి శాపం పెట్టచ్చు, కానీ వాళ్ళు కళ్ళు తెరవలే. ఎందుకని? ఈ శాపం పెడితే తపశ్శక్తి పోతుందని భయం కొద్దీ ప్రాణం పోగొట్టుకున్నారు. చివరికి ఉత్తర క్రియలు లేకుండా ఆ ఎముకల గుట్టలు అలాగే పడున్నాయి కొన్ని వందల సంవత్సరాల పాటు. ఇలాంటి పాపాలు సుందరకాండ దగ్గర మొదలుపెట్టి చెప్పాడు. చివడికి హనుమంతుడు ఒక్కటే మాట చెప్పాడు, నువ్వు గొప్ప శివభక్తుడివే, కాదంటలేదు. ఆ పరమశివుడు కూడా వచ్చి నిన్ను రక్షించలేడు. రెండోది, నీ ఇంటి ముందు కాపలా అన్నవే ఇంద్రుడు, ఇంద్రో మహేంద్ర
సురనాయకోవా నిన్ను రక్షించలేదు. రక్షించాడు. నీకు వరాలు ఇచ్చాడే బ్రహ్మదేవుడు. ఏమిటన్నావు నువ్వు? మానవుల చేత వానరుల చేత మరణించకూడదు. చాలా గొప్ప. మరి నువ్వు ఇలా పుట్టేవరే నాయన? నీకు మానవ రూపం ఉంది కదా కనీసం, అదెందుకు మర్చిపోయావు? అందుకని హనుమంతుడు చాలా క్లియర్గా చెప్పాడు, బాబు నీ పుణ్యానికి అనుభవించేంత సుఖమంతా అనుభవించేశావు, ఇప్పుడు పాపం అనుభవించే స్థితి నీకు వస్తుంది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తోడు చెప్తూ, పిల్లిని చంపిన పాపం పాపమే, దానికోసం గుడి కట్టేవాడెవడో. పుణ్యం కాపాడుతుందా అండి? లేదు కదా. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పుణ్యము అనుభవించాలి, పాపము అనుభవించాలి. దానికి ఉపనిషత్తు ఏం చెప్పింది? పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ. పుణ్యపాపాలు రెండు ఖర్చు అయితేనే మోక్షం వస్తుంది. పుణ్యం ఉంటే స్వర్గానికి వెడతావు, మళ్ళీ భూలోకంలో పుడతావు. పాపం ఉంటే నరకానికి వెడతావు, మళ్ళీ కిందకు వస్తావు. బ్యాంకులో అకౌంట్ ఉన్నా బ్యాంకుతో సంబంధం, లోన్ ఉన్నా సంబంధం. లోను లేదు, అకౌంట్ లేదు, బ్యాంకుతో సంబంధం ఉంటుంది మనకి. మోక్షం అంటే అర్థం అది. జత పుణ్య పాపాలన్నవి సంబంధించవు. రావణాసుడు శివభక్తుడుగా దీన్ని పట్టుకుని మన వాళ్ళంతాను రావణాసుని చంపి రామేశ్వరము. అది రామేశ్వరం కాదమ్మా, మహాభారతంలో ఉంది, అశ్వమేధ పర్వంలో, జైమినీ భారతంలో ఉంది. ఎక్కువ నేను చెప్పను. రోమేశ్వరము ఆ క్షేత్రము. ఎందుకు ఆ పేరు వచ్చిందో అక్కడ ఘట్టాలు ఉన్నాయి. ఎవ్వళ్ళు చదవరు. మాకు తెలుసును. రాముడు శివలింగ స్థాపన చేశాడా? ఎక్కడుంది రామాయణంలోనూ? చూపించండి ఎక్కడోనూ. అర్థం ఉందా? ఏం మాట్లాడాలి? మళ్ళీ నన్ను తిడతారు వీళ్ళంతా. ఒక్కసారి భారతం చదవండి. ఏమిటది? జైమినీ భారతం చదవండి, అశ్వమేధ పర్వం చదవండి. అక్కడుంది. అక్కడ ఉంది ఒక కోతి విగ్రహం ఉన్నది. అది వారధి కట్టిన నీలుడున్నాడే, నీలుడు కాదు నలుడు, అతనిదన్నమాట. ఇలా ఉన్నాయి. మనం కొత్తవన్నీ చేసుకుంటూ ఉంటాం. అది చేసిన పని. రావణాసుడు చేసిన తప్పులు ఇవి. దానికి శిక్ష అనుభవించాడు. అందుకనే సీతాదేవి అంది, నన్ను కాకి పొడిస్తేనే రాముడు బ్రహ్మాస్త్రం వేశాడే, మరి రావణాసుడు ఏం చేయాలి? అందుకనే రావణాసుడు ఎలా మరణించాడో తెలుసున? రావణాసుడి కళ్ళ ముందే కొడుకులు పోయారు. అక్షకుమారుడు, తమ్ముడు కుంభకర్ణుడు పోయాడు, సొంత తమ్ముడు భీషణుడు బయటికి వెళ్ళిపోయాడు, తన సైన్యాధ్యక్షుడు సప్త మంత్రిపుత్రుడు వాళ్ళెవళ్ళు దుర్ధర ప్రగస భాసకర్ణ వీళ్ళందరూ తన కళ్ళ ముందే ఒక్కొక్కడు నరుకుతుంటే, గుజరాతీ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది. ఆ రోజు ఒక్కడో కూర్చుని నా వాళ్ళంతా పోయారే, నేను ఏం చెయ్యాలి అని ఏడుస్తాడు. అలాగా కళ్ళ ముందే జరిగింది. పాపానికి ప్రాయశ్చితం అలాగే జరిగి తీరుతుంది. ఇంత చేశాడు, ఏం సాధించుకోగలిగాడు? అది అంచేత అలాగ పుణ్యాలు చేశాం, అమ్మాయి పాపాలు చేస్తామని అనకండి. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. అది గుర్తుపెట్టు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.